వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకార సందేశంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిపరిచారు. అమెరికా తన రాబోయే టెన్యూర్లో అంటే రాబోయే కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో, ఎటువంటి పాలన జరిగిస్తుందో డొనాల్డ్ ట్రంప్ తన మొదటి ప్రసంగంలోనే సుస్పష్టంగా స్పష్టం చేశారు. అయితే చాలా విషయాలు ఉన్నాయి. వీసాల ప్రకారం, అలాగే బర్త్ రైట్, మెక్సికో, అలాగే టిక్ టాక్, అలాగే చాలా విషయాలు ఉన్నాయి. అలాగే రష్యా, చైనా, అలాగే ఇజ్రాయెల్, ఇలాంటి వీటి మీద మాట్లాడారు. ఇది పెద్ద కొత్త ఏం కాదు. అవి వారి అమెరికా దేశపు అవలంబిస్తున్న చర్యల పట్ల వాళ్ళు తీసుకున్నారు. అయితే ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం బైబిల్ సమర్థిస్తుంది, దేవుడు సమర్థిస్తాడు, దేవుడికి అనుగుణంగా ఉంది. అదేంటంటే లెస్బియన్స్, గేస్ అంటే ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళు సెక్స్ చేసుకోవడం వాళ్ళని లెస్బియన్స్ అంటారు. మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం, మగవాళ్ళు కలిసి ఉండడాన్ని గేజ్ అంటారు. అమెరికా దేశంలో ఇది సర్వసాధారణంగా మారిపోయింది. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం, మగవాళ్ళు పెళ్లి చేసుకోవటం, లెస్బియన్ కల్చర్, గే కల్చర్, వారి కోసం చట్టాలు వచ్చాయి. వారు పెళ్లి చేసుకోవచ్చు, వారు ఎటువంటి వివక్ష లేకుండా వారు కలిసి ఉండొచ్చు అని అమెరికాలో చట్టాలు కూడా వచ్చాయి. విచిత్రం ఏంటంటే చర్చెస్ కూడా అక్కడ ఉన్నాయి. గేస్ చర్చెస్, లెస్బియన్ చర్చెస్ కూడా అక్కడ ఉన్నాయి. అంటే ఇది దేవునికి కంప్లీట్ గా విరుద్ధం. చట్టాలు వచ్చినప్పటికీ, ఇది మా వాక్ స్వాతంత్రం అన్నప్పటికీ, మాకు ఫ్రీడమ్ అన్నప్పటికీ, దేవుడి యొక్క చట్టం మాత్రం ఇది దీన్ని అంగీకరించడం లేదు. ట్రూ క్రిస్టియన్ ప్రీచర్స్ దీన్ని ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. కానీ అధికారులు, పాలకులు చాలా ఆందోళన జరిగి మాకంటూ ఒక చట్టాలు ఉండాలి అని అన్నప్పుడు వారి కోసం చట్టాలు వచ్చాయి. వాళ్ళు చక్కగా వారు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, బ్రతుకుతున్నారు, వారి జీవనాన్ని సాగిస్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చెప్పారంటే, ఇకపై అమెరికాలో ఓన్లీ మేల్, ఫీమేల్ మాత్రమే ఉంటారు. నో గేస్, నో లెస్బియన్స్, నో ట్రాన్స్జెండర్స్ అంటే ఇప్పుడు మగవారిగా పుట్టిన వాళ్ళు కొన్ని వారి యొక్క ఎందుకోసం వారి యొక్క లింగ మార్పిడి చేసుకొని, అంటే వారి అవయవాలను మార్పిడి చేసుకొని స్త్రీలుగా మారిపోతున్నారు. వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటున్నారు. కొంతమంది స్త్రీలు కూడా ఇటువైపుకి వచ్చేస్తున్నారు, మగవారిగా వచ్చేస్తున్నారు. వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటున్నారు. ఇటువంటి వారిని కూడా అలౌ చేసేది లేదు అని ట్రంప్ చెప్తున్నాడు. ఇది బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో, జెనసిస్ చాప్టర్లో ఆదికాండం 1వ అధ్యాయంలోనే 1వ అధ్యాయంలో దేవుడు ఎవరిని సృజించారు 27వ వచనంలో అక్కడ క్లియర్గా ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు ఆదిలోనే మనిషిని సృజించినప్పుడు మనిషిని, మానవుడిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించాడు. అయితే నో ట్రాన్స్జెండర్స్, నో గేస్, నో లెస్బియన్స్. ఇది దేవుడికి పచ్చి విరుద్ధం. ట్రాన్స్జెండర్ కానీ, లెస్బియన్స్ కానీ, గేస్ కానీ పచ్చి విరుద్ధం. మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటండి? ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటండి? ఇది బైబిల్ సమర్థించదు, దేవుడికి వ్యతిరేకం, ప్రకృతికి వికృతం. ఇది ధర్మం కాదు. ఇది అలాంటి చట్టాలు విపరీత ధోరణులను మారిపోయాయి, చట్టాలు వచ్చేసి. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇది దేవుడికి వ్యతిరేకం, ఇది నేను అలౌ చేయను, ఇటువంటివి ఉండవు అని చెప్పారు. అయితే దీనిలో ఆందోళన జరుగుతున్నాయి. మళ్ళీ రివ్యూలకు, కోర్టులకు వెళ్తున్నారు, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ గారు దేవుడి ఉద్దేశాన్ని నెరవేర్చే పనిలో ఉన్నారు. లేదు, ఆనాడు సొదొమ గొమొర్ర పట్టణాలు ఎందుకు అగ్ని గంధకాలతో కాల్చబడ్డాయో తెలుసా? అక్కడ విచ్చలవిడి శృంగారం, వరుసవావి ఉండవు, అదొక ఆస్పెక్ట్. 2, మగవారు శృంగారం చేసుకోవడం, ఆడవారు శృంగారం చేసుకోవడం. దీన్ని దేవుడు సహించలేకనే ఆకాశం నుంచి అగ్ని గంధకాలను కురిపించి ఆ 2 జంట పట్టణాలను, సొదొమ గొమొర్ర పట్టణాలను సర్వనాశనం చేశాడు దేవుడు.
దేవుడు ఊరుకునే దేవుడు కాదు. దేవుడు సృష్టించింది సృష్టి. నువ్వు పురుషుడివా, పురుషుడిగా బ్రతుకు, పురుషుడిగా దీవించు, దేవుడు ఉద్దేశాన్ని నెరవేర్చు. నువ్వు స్త్రీవా, స్త్రీగా ఉండు, నారీమణిగా ఉండు, దేవుడు ఉద్దేశాన్ని నెరవేర్చి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించు. అంతే తప్ప అటుగా మారడం ఇటుగా మారడం. పురుషుడు స్త్రీలను దేవుడు ఏదైనా వనంలో ఆదామవలను జతపరిచారు. పెళ్లి చేసుకోవడం అంటూ ఉంటే పురుషుడు స్త్రీ చేసుకోవాలి, స్త్రీలు చేసుకోవడం, పురుషుడు చేసుకోవడం అనేది జరగకూడదు బైబిల్ ప్రకారం. ఇది యాక్సెప్ట్ చేయదు. యాక్సెప్ట్ చేయని దాన్ని అమెరికా కానీ మిగతా దేశాలు కానీ అవలంబిస్తున్నాయి. అంతెందుకంటే మన భారతదేశంలో కూడా స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు, పురుషులు పెళ్లి చేసుకోవచ్చు అన్న ధోరణిలో పడిపోతున్నారు. చట్టాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించే పనిలో ఉంది. ఎక్కడికి పోతుంది సమాజం? హైందవ సమాజంలో కానీ ముస్లిం కమ్యూనిటీలో కానీ ఇది చెల్లదు, ఇది లేదు, వారి ధర్మంలో లేదు. ఏ దేవుడు దీన్ని ఉద్దేశించలేదు అనేట్టుగా వాళ్ళు చెప్తున్నారు. నిజమైన దేవుడు యేసు ప్రభువు కానీ దీన్ని అసలు సమర్థించు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది నిలుస్తుందా, నిలవదా, మళ్ళీ వాళ్ళు ధర్నాలు చేస్తారా? కొంతమంది ఇప్పటికే దాన్ని వ్యతిరేకిస్తున్నారు, మా హక్కులను కాలు రాస్తున్నారు, మా స్వేచ్ఛను, మా వాక్ స్వాతంత్రాన్ని మా కాలు రాస్తున్నారని పనిలో పడ్డారు. చాలా మంది గేల్గా, లెస్బియన్స్గా వాళ్ళ చిల్డ్రన్ వాళ్ళు బర్త్ రైట్ చేసుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏందో ఇప్పుడు అర్థం కాదు. అయితే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళు ట్రాన్స్జెండర్గా మారిపోతున్నారు. ట్రాన్స్జెండర్స్ బైబిల్కి విరుద్ధం. కొంతమంది మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా ట్రాన్స్జెండర్స్ ఉంటున్నారు. ఇది దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం కాదు. ట్రాన్స్జెండర్స్గా ఉండి పురుషుడిగా ఉండి స్త్రీగా మారడం, స్త్రీగా ఉండి పురుషుడిగా మారడం వల్ల దేవుడు ఉద్దేశాన్ని నువ్వు తప్పుదారి పట్టిస్తున్నావు. ఇది దేవుడికి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. అయితే నేను ఇక్కడ ఒక మాట చెప్పాలి. కొంతమంది క్రైస్తవుల్లో కూడా ట్రాన్స్జెండర్స్ పెరిగిపోయారు. తెలుగు రాష్ట్రాలు వారి కోసం కొత్త చర్చిలు వచ్చాయి, సేవ వచ్చింది. ట్రాన్స్జెండర్స్ బైబిల్ సమర్థించదు. నువ్వు పురుషునిగా ఉంటే పురుషునిగానే ఉండాలి, స్త్రీగా ఉంటే స్త్రీగానే ఉండాలి. అలా కాదని స్త్రీ పురుషుగా మారడం, పురుషుడు స్త్రీగా మారడం అనేది బైబిల్ సమర్థించదు, దేవుడు అంగీకరించడు. కొంతమంది అలా సాక్ష్యాలు చెప్పుకొని క్రైస్తవ సమాజంలో ఉంటున్నారు. దిస్ ఈస్ నాట్ కరెక్ట్, దిస్ ఈస్ నాట్ బిబిలికల్. అటువంటి వారిని మీరు ఎంకరేజ్ చేయొద్దు అనేది బైబిల్ చెప్తున్న వాదన. చాలా మంది అంటే ఇక స్త్రీలైనా పురుషులైనా అంటున్నారు. నపుంసక లింగం కూడా ఉందండి. నపుంసక లింగం అయితే పురుషలింగం, స్త్రీలింగం, నపుంసకులు. అంటే నపుంసక లింగాన్ని దేవుడు సృష్టించే కానీ వారి యొక్క అవయవ లోపం వల్ల వాళ్ళు ఆ మూడో రకము జాతిగా ఉన్నారు. అటువంటి వాళ్ళు అక్కడక్కడ మనకు కనపడతారు. వాళ్ళు డిఫాల్ట్గా అలా తయారయ్యారు, డిఫాల్ట్గా అలా ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇంకొక రకంగా మారి అసలు విరుద్ధమైన కార్యాలు జరిగిస్తున్నారు. ఇది ఎట్లా? ఒకవేళ దేవుడిని నపుంసకుడిగా ఉంచితే అందులోనే ఉండాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ గలిబిలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా క్రైస్తవ్యంలో ఇది ఇప్పుడు పెరిగిపోతుంది. నపుంసకులు అంటున్నారు, ట్రాన్స్జెండర్లు అంటున్నారు, నేను అలా అంటున్నారు, ఇలా అంటున్నారు, సాక్ష్యాలు చెప్పేస్తున్నారు, ప్రీచింగ్ చేసేస్తున్నారు చాలా మంది. ఇది కరెక్ట్ కాదు, బైబిల్ సమర్థించదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? క్రీస్తు కోసం నువ్వు నీ కోరికలను అంచుకొని నపుంసకులుగా మారమన్నది తప్ప నపుంసకులు కమ్మని చెప్పలేదు. ఆధ్యాత్మిక జీవితంలో విపరీతమైన శారీరక కోరికలను నీకు వస్తున్నప్పుడు నీ భార్యతోనో నీ భర్తతోనో సుఖం అనిపించు, అంతకు మించి ఉంటే నువ్వు నపుంసకునిగా మారిపో. కానీ అలా జరగడం లేదు. కానీ ఇప్పుడు ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం ఒక మంచి క్రైస్తవుడు అని చాలా మంది అంటున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా చక్కనిగా అంటున్నారు. అయితే అది కోర్టులో నిలిచి లేకపోతే అమెరికా ప్రజలు యాక్సెప్ట్ చేసి వారి యొక్క
సెనేటర్స్ అందరు యాక్సెప్ట్ చేసి అదంతా స్థిరపరచబడి ఒక చట్టంలాగా వస్తే కనుక దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం అక్కడ నెరవేర్చే అవకాశం ఉంటుంది. చాలా మంది అంటే పాస్టర్ నేను యాక్సెప్ట్ పక్కన పెట్టండి, ఈ లాస్ ఏంజల్స్ లో కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్స్ వచ్చాయి. ఇటువంటి విపరీత ధోరణులు అమెరికాలో ఉండబట్టే ఇటువంటి వచ్చినాయి అన్న సందర్భం కూడా ఉంది. సో ఏది ఏమైనా దేవుడికి విరుద్ధమైన చర్యలు ఒక క్రిస్టియన్ కంట్రీగా ఉన్న అమెరికా చేయటం తగదు. ఎంత స్వేచ్ఛ ఉన్నా లేదా ఎంత స్వాతంత్రం ఉన్నా దేవునికి విరుద్ధమైన పనులు చేయడానికి స్వాతంత్రం లేదు. స్వాతంత్రం విత్ ఇన్ ద లిమిట్స్ ఉండాలి, విత్ ఇన్ ద గైడ్ లైన్స్ ఆఫ్ గాడ్ ఉండాలి, దేవుని యొక్క ఆజ్ఞలతో ఉండాలి తప్ప ఆజ్ఞలను మీరి వైలేట్ చేసి స్వాతంత్రం కాదు, అది స్వాతంత్రం అనిపించుకోదు. సో ట్రంప్ గారు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి, ఇటువంటి నిర్ణయాలు తీసుకోండి, బైబిల్ సమర్థించే నిర్ణయాలు తీసుకోండి. బైబిల్ వ్యతిరేకించే నిర్ణయాలు ఏమున్నా దాన్ని అమెరికా నుంచి తొలగించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అమెరికా ఒకప్పుడు మిషనరీలను పంపి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేసిన దేశం. ఇప్పుడు క్రైస్తవ్యం తగ్గిపోతుంది, యువత అంతా పెడదోవ పడుతోంది, చర్చెస్ మూతపడుతున్నాయి, దేవుని తక్కువ చేసి చూస్తున్నారు. వీటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించి అమెరికా ఫస్ట్, కానీ దేవుని అంతకంటే ఫస్ట్ పెట్టే ప్రజలుగా అమెరికా ప్రజలు ఉండాలనేది మీరు చేయండి. అంత ముందుకు వెళ్ళండి, దేవుడు ఖచ్చితంగా మీకు తోడుంటాడు, అమెరికాను బాగు చేస్తాడు. అమెరికా చక్కగా క్రైస్తవ దేశంగా ఉండటంతో మిగతా దేశాలు కూడా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ట్రంప్ గారు దేవుడు మీకు బలమైన సహాయం చేయనుగాక.